SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వాతి. చర్ల మండలంలోని కొన్ని ప్రాంతాల్లో బంద్ పాక్షికం. అక్కడక్కడ బంద్ను పాటించని వర్తక వ్యాపారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో అఖిలపక్షాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న భారత్ బంద్ మండలంలో ప్రశాంతంగా కొనసాగిందా అంటే కొంతమేర జరిగిందని చెప్పవచ్చు. వామపక్షాలు బంద్కి పిలుపునిచ్చినప్పటికీ కొందరు వర్తక వ్యాపారులు బంద్ను పాటించకపోగా యథేచ్ఛగా స్వేచ్ఛగా వ్యాపారాన్ని కొనసాగించారు. చర్ల పట్టణంలో కొన్ని వీధులలో మాత్రం ప్రశాంతంగా బంద్ కొనసాగింది. సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీ, ప్రజాపందా వంటి వామపక్ష పార్టీలు బంద్కు పిలుపునిస్తూ కేంద్రంలోని నరేంద్ర మోడీ పరిపాలనను వ్యతిరేకిస్తూ ఎద్దేవా చేశారు. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్, తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్. పేరు కారం నరేష్, సిపిఎం పార్టీ మండల భారత్ బంద్ కొనసాగుతూ ఉంది. మొత్తం కూడా భారతదేశంలో మతత్వ బీజేపీ తీసుకొస్తున్న అనేకమైన విధానాలని తిప్పికొట్టాలని నేడు అన్ని కార్మిక సంఘాలు అలాగే అన్ని వర్గాల ఆధ్వర్యంలో ఈ భారత్ బంద్, గ్రామీణ భారత్ బంద్ నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే కార్పొరేటీకరణ విధానాలు ఉన్నాయో ఆ కార్పొరేటీకరణ వ్యతిరేకిస్తూ అలాగే ప్రభుత్వ సంస్థల్ని కార్పొరేటీకరణ చేస్తూ అలాగే కొన్ని అటవీ హక్కుల చట్టాలు కానీ కొన్ని రైతుల బిల్లులు కానీ వాటిని వ్యతిరేకిస్తూ ఈ భారత్ బంద్ అనేది నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ భారత్ బంద్కు అన్ని వర్గాల నుంచి కూడా పూర్తి మద్దతు. న్యూ డెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ నాయకుడిని. ఈరోజు దేశవ్యాప్తంగా జరిగే బంద్కు ఐక్య కార్యాచరణ నిర్వహించి అన్ని ట్రేడ్ యూనియన్లు కలిసి ఈరోజు బంద్ నిర్వహించడం జరిగింది. ఈ బంద్కు సహకరించిన వ్యాపార వర్గాలకు, విద్యా సంస్థలకు, అట్లాగే బ్యాంకు సంబంధించిన సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ నరేంద్ర మోడీ తీసుకొచ్చిన ఫాసిస్టు విధానాన్ని 2020 రద్దు చేయాలని చెప్పి ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ నూతన విద్యా విధానాన్ని ఎదిరించాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా ఈ బంద్ నిర్వహించడం జరిగింది. దీంట్లో ఈ నూతన విద్యా విధానం 2020 రద్దు చేయాలని చెప్పి అట్లాగే ఈ నరేంద్ర మోడీ తీసుకొచ్చిన ఫాసిస్టు విధానాన్ని రద్దు చేయాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాలు కలిసి ఈ బంద్ నిర్వహించడం జరిగింది. ఈ బంద్కి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాము.